పాలలను వేడుకలు వేదికల్లో వివిధ రంగుల మేళవింపుతో కంటికింపుగా తీర్చిదిద్దటం కనిపిస్తోంది. ఈ పూలకు పెరుగుతున్న ఆదరణను గమనించి లక్షల పెట్టుబడితో కూడిన పాలీహౌస్లను నిర్మించి జర్బేరా కార్నేషన్ పూలను పూయించటం మొదలుపెట్టారు మన రైతులు. హైదరాబాద్ మార్కెట్ను ఆసరాగా చేసుకుని చుట్టుపక్కలనున్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో వీటి సాగును చేపట్టడం కనిపిస్తోంది. ఈ ఒరవడి మన రాష్ట్రంలో ఈ మధ్యనే ఆరంభమైంది. కానీ మహారాష్ట్రలో వాణిజ్య శైలిలో పెద్ద ఎత్తున ఈ పూల సాగు చేపట్టిన రైతులు ఇతర రాష్ట్రాలకు కూడా పూలను సరఫరా చేస్తూ ముందంజలో ఉన్నారు. ఆ రైతులు అందిపుచ్చుకుంటున్న దిగుబడి స్థాయి కూడా ఎక్కువే. వారు కార్నేషన్ నుంచి సంవత్సరానికి ఒక్కో మొక్క నుంచి 12 నుంచి 15 పూలు, గులాబీ నుంచి 24 నుంచి 28 పూలు, అలాగే జర్బేరా నుంచి 36 నుంచి 40 పూల దిగుబడి సాధిస్తూ లాభాల బాటన పయనిస్తున్నారు. మన రైతులు తీస్తున్న దిగుబడిని పరిశీలిస్తే వారి బాటనే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూడబోతున్న రైతు జర్బేరా నుంచి లాభాలు పూయిస్తున్నారు. ఈ రైతుకు ఒక్కో జర్బేరా మొక్క నుంచి సంవత్సరానికి 40 పూల దిగుబడి వస్తోంది. ఆ జర్బేరా నుంచి లాభాలను ఎలా విరబోయిస్తున్నారో చూసేద్దామా మరి. రంగురంగుల జర్బెరాలను పొందిగ్గా ప్యాకింగ్ చేస్తున్న ఈ దృశ్యాలు ఎక్కడవో తెలుసా? నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలోని గౌరాయపల్లి గ్రామంలో నిర్మించబడ్డ పాలీహౌస్లోనివి. పాలీహౌస్ యజమాని బి శ్రీనివాస్ కంప్యూటర్ వ్యాపారాల్లో అనుభవం ఉన్న పౌల్ట్రీ ఫారాల్లో దెబ్బతిన్నారు. పూర్తి శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడిన హైటెక్ పూల సాగు బాగుంటుందని ఆలోచించి ఈ పాలీహౌస్ను 2010 సెప్టెంబర్లో నిర్మించుకున్నారు. పాలీహౌస్ పొడవు 52 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, విస్తీర్ణం 1040 చదరపు మీటర్లు. మొత్తం 20 బెడ్లు ఉన్నాయి. ఒక్కో బెడ్ వెడల్పు 2 అడుగులు, ఎత్తు 2 అడుగులు. ఒక్కో బెడ్పై 2 వరుసల్లో జర్బెరా నాటారు. 30x15 సెంటీమీటర్ల దూరంలో మొక్క నాటారు. జర్బెరా సాగు అనుకూలంగా ఉండాలంటే ఆ నేల, నీటి pH, EC అందుకు అనువుగా ఉండాలి. pH 5.5 నుంచి 6.5 మధ్య, EC 0.5 మధ్య ఉండాలి. అయితే ఇక్కడి నీటిలో pH 8 వరకు, EC 1 ఉండటం వల్ల నీటిలో లవణాల స్థాయిని తగ్గించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ను 5 లక్షలు పెట్టి ఏర్పాటు చేశారు. మొత్తం ఈ పాలీహౌస్లో 8000 మొక్కలున్నాయి. మొక్కలను పూణే నుంచి తెప్పించుకున్నారు. మొక్క నాటిన 120 రోజుల నుంచి కోతలు మొదలుపెట్టారు. ప్రతిరోజు ఈ పాలీహౌస్ నుంచి 800 నుంచి 1000 పూల వరకు కోత చేస్తున్నారు. ఒక సంవత్సరానికి లెక్కేస్తే 3,24,000 పూలు అందివచ్చాయి. ఒక్కో పువ్వు సీజన్లో అత్యధికంగా 12 రూపాయలు, అన్ సీజన్లో తక్కువలో తక్కువగా 2 రూపాయలు పలుకుతోంది. సగటున ఒక్కో పువ్వు 6 రూపాయల ధర పడుతోంది. 3,24,000 పూలకు సంవత్సరానికి 19,44,000 రూపాయల ఆదాయం అన్నమాట. 3,24,000 పూలు ఈ 8,000 మొక్కల నుంచి కదా, అంటే లెక్కేశారుగా. ఒక్కో మొక్క సంవత్సరానికి 40 పూలు పూస్తోంది. ఆదాయం తెలిసింది కదా, వ్యయం ఎంతవుతోందో లెక్కిద్దాం. పాలీహౌస్ నిర్మాణానికి 12 లక్షలు, మినరల్ వాటర్ ప్లాంట్కు 5 లక్షలు, డ్రిప్ ఫాగర్స్కు 2 లక్షలు, నేల ఫ్యూమిగేషన్, బెడ్ల తయారీకి 1 లక్ష, మొక్కల కొనుగోలుకు 3 లక్షలు, ఇలా మొత్తం 23 లక్షలు ప్రారంభపు పెట్టుబడిగా పెట్టారు. ఇందులో 11 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుని 12 లక్షల రూపాయలను చేతి నుంచి పెట్టుకున్నారు. అవగాహన లేక సబ్సిడీని వినియోగించుకోలేకపోయారు. మరి నిర్వహణ ఖర్చు ఎంతవుతోందో చూద్దాం. ఎరువులపై సంవత్సరానికి 1,12,000, పురుగులు తెగుళ్ల మందులకు 60,000, మినరల్ వాటర్ ప్లాంట్పై కరెంటు ఖర్చు 60,000, కూలీ ఖర్చు రోజుకు 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,80,000, ప్యాకింగ్ సామగ్రి, పూల రవాణా ఖర్చులు 60,000, తీసుకున్న బ్యాంక్ రుణం 11 లక్షల రూపాయలకు గాను నెలసరి వాయిదాల్లో తిరిగి కడుతున్న డబ్బు సంవత్సరానికి 2,60,000, పెట్టుబడిపై వడ్డీ 1,44,000, పాలీహౌస్ తరుగుదల, ఇతర ఖర్చులు కలిపి 95,000, ఇలా మొత్తం 9,71,000 అవుతోంది. వచ్చిన 19,44,000 రూపాయల ఆదాయంలో నుంచి 9,71,000 రూపాయల ఖర్చు తీసేస్తే నికరంగా 9,73,000 రూపాయలు సంవత్సరానికి శ్రీనివాస్కు మిగిలింది. చేతిలోంచి 12 లక్షలు పెట్టుబడి కోసం పెట్టారు కదా,
అంటే దాదాపుగా 70% వెనక్కు వచ్చినట్లు. మరో 4 నెలల్లో పెట్టిందంతా వెనక్కు వస్తుంది. తరువాత వచ్చేదంతా మిగులే. జెర్బెరా నాటాక 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి మరో 3.5-4 ఏళ్ల పాటు ఈ పంట నుంచి ఆదాయం తీసుకుంటారు. ఎంచుకున్న జెర్బెరా రకాలు, యాజమాన్యం గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫిమిగేషన్ చేసుకోవాలి. సాయిల్ ఫిమిగేషన్ చేసుకున్న తర్వాత సాయిల్లో రైసెస్ అండ్ మట్టి శాతం, ఇసుక శాతం తక్కువగా ఉన్నట్టయితే ఇసుక కూడా కలుపుకోవాలి. దాంతోపాటు వర్మి కంపోస్ట్, ఆవు పేడ ఇవన్నీ వేసుకొని సమపాలలో కలుపుకొని మిక్సింగ్ చేసిన తర్వాత బాగా దున్నించి తర్వాత బెడ్లు కొన్ని కెమికల్స్ డ్రించింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4 డేస్కి మొక్క నాటుకోవాలి. నాటుకున్న తర్వాత 90 రోజులకి మొక్క ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 90 రోజుల తర్వాత ఒక 10 డేస్ మనము బర్డ్ని, ఈ ఫ్లవర్ని తీసివేయాలి. ఒక మొక్కకి 10 లీఫ్ రొటేట్ చేయడం వల్ల ఫ్లవర్ వస్తుంది, గ్రోత్ బాగా వస్తుంది, ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, మొక్క డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మేజర్ మార్కెటింగ్ వచ్చేసి గుడిమర్కాపూర్ మార్కెట్ ఉందండి. ప్రతిరోజు డ్రిప్ ద్వారా ఈ పాలీహౌస్లో మొక్కలన్నింటికీ 5,000 లీటర్ల నీరు అందిస్తున్నారు. రోజు విడిచి రోజు ఎన్పీకే ఎరువులను నీటిలో కలిపి 3 కిలోల చొప్పున 3,600 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి పురుగు మందులను వాడుతున్నారు. ఈ పాలీహౌస్ ప్రక్కనున్న స్థలంలో కార్నేషన్ పూలు పెంచడానికి సిద్ధం చేసుకుంటున్నారు. చూశారుగా, అది ఈ లాభాల పూల కథ. ఈ సుకుమార సుమాల వెనుక కఠోర శ్రమ, పెట్టుబడి, ప్రయాస ఉంటుంది సుమా. అన్నింటికీ సిద్ధపడినప్పుడే అది పూల బాట అవుతుంది.